హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు వందనాలు చేస్తున్నా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 31వ అధ్యాయము. ఆదికాండము 31వ అధ్యాయము 54, 55 వచనాలు చదువుకున్నాం. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనము చేయుటకు తన బంధువులను పిలవగా వారు భోజనం మీద ఆ రాత్రి వెళ్ళబుచ్చి తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమార్తెను పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళిపోయాడు. చాలు చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు వాళ్ళ ద్వారా ఈ వాక్యము నేను ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యంలోని ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మ దేవాలయం మాతో మాట్లాడుతూ మనకు నేర్పించడం సహాయించుకున్నాం. ప్రభావి గమనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీవు మా జీవితాల్లో చేసే కార్యాలు గొప్పవైనవి నాయన. నీ గమనాలు ఈ వాక్యము మా తల్లి మా హృదయాలలో కార్యము చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవ ఈ నోటి ఘోరగా నన్ను వాడుతున్నాను. చేసిన విధులను ఈ శబ్దంతము ద్వారా వింటున్న విధులందరూ మీరు దర్శించి మరి మానుకున్నాను. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మనము యాకోబు జీవితంలో లేక యాకోబు జీవితాన్ని మలుపు తిప్పిన 3 రాత్రుల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. యాకోబు జీవితమును మలుపు తిప్పిన 3 రాత్రులలో మొదటి రాత్రి గురించి మనము ధ్యానం చేశాము. తండ్రి యొద్ద నుండి ఆయన ఆరాముకు వెళ్ళే మార్గంలో ఆ రాత్రి ఒక రాత్రిని కలగగా చేసుకొని అక్కడ పండుకున్నప్పుడు దైవ దర్శనము ద్వారా తన జీవితము మార్చబడినదే. మోసగాడుగా జీవించిన యాకోబు మార్పు చెందిన వాడుగా ఆరాములోకి వెళ్ళినట్లుగా మనం ధ్యానం చేస్తాము. ఈ 2వ రాత్రి మనం గమనించినట్లయితే ఈ 2వ రాత్రి యాకోబు జీవితంలో మనకు తిప్పిన 2వ రాత్రి ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబు తన మామ ఇంట 21 సంవత్సరాలు పనిచేశాడు. తన భార్యల కొరకు 14 సంవత్సరాలు, అలాగే తన కుటుంబ కొరకు 7 సంవత్సరాలు పనిచేశాడు. అయితే ఆ చేసిన తరువాత మామ యొద్ద నుండి అతడు తన భార్య బిడ్డలను తీసుకొని మామకు తెలియకుండా ప్రయాణమై వస్తున్న సందర్భంలో మనము చదువుకున్న ఈ భాగము ఈ 31వ అధ్యాయం నుండి మనం చూస్తే యాకోబు లాబాను వద్ద నుండి పారిపోయి వచ్చిన సందర్భాన్ని గురించి రాయబడి ఉంటుంది. అలాగే లాబాను యాకోబును ఎదుర్కొనడానికి వచ్చి యాకోబును పట్టుకోవాలని వచ్చినప్పుడు దైవ దర్శనము ద్వారా లాబాను హెచ్చరింపబడిన రాత్రి గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. అది 24వ వచనంలో 24వ వచనం అంటారు, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు నీవు యాకోబు
మంచి గాని చెడు గాని జాగ్రత్త సుమి అని అక్కడికి వచ్చి దేవుడు లాభాన్ని హెచ్చరించడం ద్వారా లాభాన్ని యాకోబును నాశనము చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాడి దైవ దర్శనము ద్వారా అతడు ఆ ఆలోచన విరమించుకున్నవాడయ్యాడు. ఈ అధ్యాయంలో ఈ 2వ రాత్రి జరిగిన సంఘటనలో ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా యాకోబును గురించి 3 విషయాలు మనం నేర్చుకుంటాం. 31వ వచనం నుండి 38వ వచనం 39వ వచనంలో యాకోబు యొక్క నమ్మకత్వాన్ని గురించి మనకు కనపడుతూ ఉంటుంది. యాకోబు అక్కడ అంటున్నాడు, ఈ 20 ఏళ్ళు ఈ యొక్క ఈ గొర్రెలను మేకలనైనను ఏరుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్టమృగముల ఆ నష్టము నేనే దొంగిలింపబడిన నా యొక్క పుచ్చుకొంటివి. యాకోబు నమ్మకత్వాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబు జీవితంలో మనం గమనిస్తే యాకోబు మోసగాడై ఉన్నాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, అతని పేరులోనే మోసగాడని ఉంది. కానీ అలాంటి యాకోబు బేతేలులో దైవ దర్శనము ద్వారా తన జీవితము మారిపోయి ఇప్పుడు యథార్థవంతుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహజంగా ఇప్పుడు మామ తన మందంతటిని యాకోబుకు అప్పగించాడు కాబట్టి యాకోబు ఏం చేయాలి? ఇప్పుడు మోసంతో మామ మందనంతటిని సమకూర్చుకొని అవసరమైతే తినేసి ఎత్తులో ఏది మూరకుండా తినేసిందని, లేకపోతే ఏ దొంగలో ఎత్తుకెళ్ళిపోయారని చెప్పొచ్చు కదా. కానీ అలా చేయలేదు. ఏం చేశారట? ఒకవేళ ఏదైనా మృగము తింటే దానికి బదులు తన మేకను మామకి ఇచ్చాడట. దొంగలు ఎత్తుకుపోతే ఆ ఎత్తుకుపోయిన దానికి బదులు కూడా తనది మామకి ఇచ్చాడు. కానీ మామది అనేది ఏది కూడా అక్రమంగా తీసుకోలేదు. మార్పు చెందడం అంటే ఇది. మారు మనసు పొందడం అంటే ఇది నిజమైన మారు మనసు. అంటే తను మోసపోయాడు, తను నష్టపోయాడే, కానీ తన మామను మాత్రము నష్టపరచలేదు. యథార్థవంతుడుగా నమ్మకస్తుడుగా పనిచేశాడు. ఎన్నాలంటే 20 సంవత్సరములు నీ వద్ద ఉంటిని అంటాడు. 20 సంవత్సరాల దీర్ఘము, సుదీర్ఘ కాలము పనిచేసిన వాడు యాకోబు. 4 రోజులు 3 రోజులు పనిచేస్తేనే కష్టమైపోతుంది. అలాంటిది జీతభత్యాలు లేకుండా 20 సంవత్సరాలు మామ దగ్గర పనిచేయటం అంటే నిజంగా ఎంత ఓర్పు, ఎంత నమ్మకం కదా. చిన్న చిక్కుడుగా కొరకే అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని కొట్టేసిన వాడు ఇవాళ ఏం చేశాడ? తన మామకు నష్టం కలిగినప్పుడు ఆ నష్టాన్ని తను అనుభవించాడు. కానీ ఏం చేస్తావు? దొంగడెత్తిపోయాడు, ఏం చేసేది అని అమ్మలేదు. నిజమైన మారు మనస్సు, నిజమైన మార్పు యాకోబు జీవితంలో కనపడుతుంది. యాకోబు జీవితాన్ని మార్చిన రాత్రి మొదటి రాత్రి. ఆ మార్చిన రాత్రి మీద వచ్చి మనం చూస్తే ఆయన మార్పును మనం గమనిస్తే యాకోబు నమ్మకస్తుడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. మామ దగ్గర నమ్మకంగా ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. నిజంగా దేవునికి మనకు కావలసింది ఎవరు అంటే నమ్మకస్తులు కావాలి. దేవునికి కావాల్సింది ఎవరు? నమ్మకస్తులు కావాలి.
బురుడి చేసేవాడు కాదు కావాల్సింది, బురుడి మాటలు చెప్పేవాడు కాదు కావాల్సింది, మోసం చేసేవాడు కాదు, అబద్ధం చెప్పేవాడు కాదు, గాడి చేసేవాడు కాదు కావాల్సింది. ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. అందుకే ప్రభు కూడా అంటాడు, ఆయన లెక్క చూసుకోవడానికి వచ్చినప్పుడు అంట ఆ దాసులను పిలిచినప్పుడు, ఆ పని చేసిన దాసుల్ని చూసినప్పుడు, ఆ తలాంతులు తీసుకున్న దాసులను చూసినప్పుడు 5 తీసుకున్నాడు, మరొక 5 తీసుకుని వస్తే అతనితో ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు. 2 తీసుకున్నవాడు మరో 2 తీసుకుని వచ్చినప్పుడు అతనితో కూడా ఏమన్నాడు? అట్లా 5 పత్తేస్తే రెండే తెచ్చావు అని అనలేదు. ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు. కానీ 1 తీసుకెళ్ళిన వాడు కూడా 1కి బదులు ఇంకొకటి తెచ్చినట్టయితే అతను కూడా ఏమనేవాడు? ఆయన కావాల్సిన నమ్మకత్వం. కానీ ఇతడేం చేశాడట? అది దాచిపెట్టి తీసుకొని వచ్చి యజమానుడికి ఇచ్చాడట. అక్కడ ప్రభు ఒక మాట అంటాడు, ఏంటంటే యజమానుడు అంటున్న మాట, నీవు నేనిచ్చిన తలాంతును నీవు వ్యాపారమన్నా చేయలేదు, లేదు ఏ సావుకారు యొద్దనన్నా ఉంచలేదు అని అంటారు. అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన తలాంతును మనకు చేతనైనంత వరకు మనము దాన్ని ఉపయోగించాలి, వాడాలి. దాని ద్వారా మనము ఆత్మను సంపాదించాలి. ఒకవేళ ఆ ఉపయోగించలేని పరిస్థితి, వాడలేని పరిస్థితి, మనం వెళ్ళలేని పరిస్థితి, మనం చేయలేని పరిస్థితిలో ఏం చేయాలంట? అది వెళ్ళే వారికి అప్పగించాలంట. దేవునికి స్తోత్రం. అదే అంటున్నాడు, సావుకారు యొద్దను ఉంచకపోయావా, నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునేవాడిని. అంటే నువ్వు చేయలేకపోయావు, కానీ చేయగలిగిన వారికైనా అప్పగించాలి. చేయగలిగిన వారికి అప్పగించాలి. నీవు చేయగలిగిన వారికి అప్పగించక దాన్ని అలా పెట్టడం వల్ల ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు ఆ తలాంతు ఆయన దగ్గర ఉన్న ఒకటే, ఈయన దగ్గర ఉన్న ఒకటే అయిపోయింది కదా. దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఓని ఎక్కడన్నా తిన్నాడా? అది లేదు. ఎవరికి ఉపయోగపడలేకుండా పోయింది. అందుకనే దేవుడిచ్చే వరాలు కానీ, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కానీ, దేవుడిచ్చే తలాంతులు కానీ అవి ఎప్పుడు ఎవరికి పనికి రాకుండా ఉండడానికి అది మనము చేతనైనంత వరకు, మనం ఓపికన్నంత వరకు, మనం చేయగలిగినంత వరకు వాటిని చేయాలి. ఇంకా అక్కడ మనం గమనిస్తే ఆ తలాంతులు ఇచ్చినప్పుడు అంట వాని సామర్థ్యత కొలది ఇచ్చాడంట. అంటే ఒకటి ఇచ్చిన వాడు ఆ ఒకటికి సంపాదించగలడు అని ఈయనకి తెలుసు. సంపాదించే సామర్థ్యత ఇతనికి ఉన్నది, కానీ ఏం చేశాడంట? దాచిపెట్టేశాడు. అందుకే అతను ఏమన్నాడు? సోమరి అయినా. వీడు సోమరి, చేయలేనివాడు కాదు, చేతగాని వాడు కాదు, ఒకటికి మరొకటి సంపాదించలేని వాడు కాదు, కానీ వీటిలో ఉన్నది ఏంటి? సోమరితనం. అందుకే సోమరి వారి చేను బీడు పడిపోతాడ, సోమరి వారి చేను పురుగుతో నిండిపోతాడ, సోమరి వారి చేను తెగులుతో నిండిపోతాడు. కనుక సోమరితనం చాలా భయంకరమైన. కనుక నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా యాకోబు తన మామ యొక్క నమ్మకంగా పనిచేశాడు. రెండో విషయాన్ని మనం గమనిస్తే ఈ 40 వచనాల్లో చూస్తే యాకోబు కష్టం కనపడుతుంది. యాకోబు ఏం చేశాడు? నమ్మకంగా ఉన్నాడు. రెండోది కష్టపడ్డాడు. చూడండి అక్కడ అంటున్నాడు, 40 వచనం నుంచి అంటున్నాడు, నేను ఇలా ఉంటుంది పగటి ఎండకును రాత్రి సంచుకును నేను క్షీణించి నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉండి నీ 2 కుమార్తెల నిమిత్తం 14 ఏళ్ళు నీ నిమిత్తము నీ మంద నిమిత్తము నీకు కొలువు చేసి అయినను నీవు నా జీతము పలుమార్లు
మార్చితివి. యాకోబు ఇక్కడ మనం చూస్తే యాకోబు జీవితంలో మార్పు చెందినవాడు, నిజమైన మారు మనసు పొందినవాడు సోమరిగా ఉండడు. సోమరిగా ఉండడు. ఏం చేస్తాడంటే కష్టపడతాడంట. ఎలాంటి కష్టపడ్డాడంటే ఇక్కడ ఆయన ఎండకు ఎండాడంట, మనసుకు తడిచాడంట. అంటే ఏంటి? ఆ పగలు ఎండలోనూ గొర్రెలు కాస్తూ బయటనే ఉండిపోయాడు. రాత్రి మంచుకు తడుస్తుంటే రాత్రుల్లో కూడా బయటనే ఉండిపోయాడు. రాత్రి పగళ్ళు అందరూ కాస్తూ నమ్మకంగా ఉన్నాడు. తన మందను, తన భార్య బిడ్డలను వారికి అప్పగించి తాను మాత్రం తన మందను నమ్మకంగా కాస్తూ పనిచేస్తున్నాడు. కష్టపడి పనిచేశాడు. కష్టపడ్డాడు. ఎంత కష్టం అంటే అక్కడ అంటాడు. మళ్ళీ ఈ కష్టపడుతూ ఉండటంలోనే మామ ఏం చేశాడంట, వాళ్ళు మార్లు తన జీతాన్ని మారుస్తూ వచ్చాడంట. పదే పదే జీతం మారుస్తున్నాడంట. పదే పదే జీతాన్ని మారుస్తూ ఉన్నప్పుడు సహజంగా ఏం జరుగుతుంది? ఇసుకొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది కదా. నీ మందును కాస్తే నాకు ఇస్తున్నాయి, నీ మనతో నాకు సంబంధం లేదు, నా దారి నేను పోతాను అని అనలేదు కదా. నమ్మకంగా మామ మందను 20 సంవత్సరాలు కాసేట. దేవునికి స్తోత్రం. అది 20 సంవత్సరాలు మామ మందను నమ్మకంగా కాస్తూ వచ్చినాడు. ఆ మారు మనసు పొందిన వ్యక్తిలో ఒకటి నమ్మకత్వము, రెండోది కష్టపడే గుణము ఉంటుంది. కష్టపడే గుణం ఉంటుంది. నేను ఒకసారి ఒక పాస్టర్ గారికి వెళ్ళాను ప్రార్థనకి. నేను వెళ్ళేసరికి 9:30 అయింది. 10:30కి ఆరాధన అన్నారు. 9:30కి నేను వెళ్ళాను. ఇంకొక గంట టైం ఉంది. నేనేంటి పాస్టర్ గారికి తలుపు కొడితే అప్పటికి ఇంకా నిద్రపోతా ఉన్నారు వాళ్ళు. టైం అయింది 9:30. 9:30 కూడా నిద్రపోతున్నారు. మరి వీళ్ళు ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు రెడీ అవుతారు, ఎప్పుడు ఆరాధన సిద్ధపడతారు, ఎప్పుడు ఆరాధన? నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు పాస్టర్ గారు బయటకు వచ్చి, పాస్టర్ గారు మనం చర్చి దగ్గర వెళ్తామని చెప్పి చర్చి దగ్గర తీసుకొని వచ్చి మధ్యలో టిఫిన్ పెట్టించి, పాస్టర్ గారు మీరు ఆరాధన ఇస్తామని నేను పాస్టర్ గారిని పిల్లలు తీసుకున్నాను. నేను ఆరాధన స్టార్ట్ చేసి పాటలు అయిపోయి, స్తుతి ఆరాధన అయిపోయి, కీర్తన చదివించేటప్పుడు అప్పుడు వచ్చాను. మరి పాస్టర్ గారు ఎప్పుడు వస్తే విశ్వాసులు ఎప్పుడు రావాలి? విశ్వాసులు ఎప్పుడు రావాలి? సోమరి అయినా చెడ్డ దాసుడు అన్నిటి పట్టుకోవాల్సి వస్తున్నప్పుడు నేను అడిగాను, మీరే ఇప్పుడు వస్తే విశ్వాసులు ఎప్పుడు వస్తారు? మీరు పెట్టిన తయారీకి మీరే రాకపోతే మరి మీరు పెట్టిన తయారీకి విశ్వాసులు వచ్చి ఏం చేయాలి? వారి విశ్వాసం ఏం లేదు, విశ్వాసులు వస్తారు ముందు, వాళ్ళు వచ్చి ఏం చేయాలా? మీకోసం ప్రార్థన చేస్తారు, కూర్చోవాలా? లేకపోతే పాస్టర్ గారు రాలేదని చెప్పి తిరిగి వెళ్ళిపోవాలా? కష్టపడటం. ఇంకోటి, యేసు ప్రభువుని నమ్మిన వారు, మారు మనసు పొందిన వారు 5 అయినా కూడా మనసు మీద ఉండాలంటే వాళ్ళు నిజమైన మారు మనసు పొందినవాడు కాదన్నమాట. అదేమంటే రాత్రి పొద్దుపోయి పడుకున్నామని అంటారు. ఇంకొక సాగుతున్నారు, రాత్రి పొద్దుపోయి పడుకున్నామండి, అందుకే కొంచెం లేట్ అయిపోయింది అంటారు. నువ్వు ఏ టయాన్ని పడుకున్నా 5 అయ్యేసరికి తప్పనిసరిగా లేచి కూర్చోగలిగి దేవుని సరిగ్గా ప్రార్థించగలిగితేనే దేవుని సేవకుడు విశ్వాస అవుతాడే. కానీ తెల్లరిన దాకా 6 దాకా 7 దాకా 8 దాకా పడుకొని అప్పుడు లేచి అదరభద్ర ప్రార్థన చేసేవాడు వాడి విశ్వాసంలో ఎదగలేరు, సేవలోనే ఎదగలేరు. యాకోబు జీవితం మనం చూస్తే, యాకోబు మొదటి జీవితం సుఖవంతమైన జీవితం. ఆయన ఇప్పుడు కష్టపడడానికి మనకు కనపడతాడు.
ఏసావు కష్టపడ్డాడు కానీ యాకోబు ఎప్పుడు కష్టపడలేదు. తల్లి చెరుకు పట్టుకొని శుభ్రంగా ఆ వంటగదిలో కీర్తి చోటును దిగుతా ఉండేవాడు. శుభ్రంగా అమ్మ వండి పెడతా ఉంటే తింటా దిగేవాడు. అతడు గుడారి వాసి అయి ఉండెను అని బైబిల్ చెప్తుంది. ఇంట్లోనే ఉండేవాడు, బయటకు వెళ్ళేవాడు కాదు. ఏది కావాలని శుభ్రం పనివాడు ఉన్నారు, చేసేవాడు, శుభ్రంగా తినేవాడు, ఉండేవాడు. అంత సుఖంగా జీవించినవాడు. మార్పు చెందడంతో ఏమైపోయాడంట? కష్టపడి పని చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఎలా కష్టపడ్డాడంటే రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. హల్లెలూయా. అతని జీవితంలో 20 సంవత్సరాలు రాత్రింబవళ్ళు కష్టపడిన జీవితం మనకు కనపడుతుంది. అంటే ఏంటి? నేను పొద్దుపోయి పడుకున్నానయ్యా, తెల్లగా 8కి లేస్తాను అంటాం కదా. రాత్రి మనసుకు దరిశాను, పగలు ఎండకు వెళ్ళాను. పలుమార్లు నీవు నా జీవితాన్ని మార్చలేదు, అయినా నేను విసుక్కోలేదు, నీ మందను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మార్పు చెందిన యాకోబు జీవితము నమ్మకమైన ఆ జీవితములను, అలాగే కష్టపడే జీవితముగా ఉన్నాయి. అందుకే యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నమ్మకస్తులకు ఆ దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకస్తులకు దీవెనలు మెండుగా కలుగుతాయి. ఎలా ఉంటే ఆ దీవెనలు మెండుగా అంటే 42వ వచనంలో మనం చూద్దాం. చూడండి, 42వ వచనం అంటున్నాడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు, నాకు తోడై ఉండని నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి నిన్ను గద్దించనని లాభాలతో చెప్పాను. హల్లెలూయా. నా తండ్రి, నా తాత భయపడిన దేవుడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ఎలాగున్నాను. ఎలాగున్నాడంట? 3వ రాత్రిలో ఆ మాట చెప్తాడు. ఎలాగున్నాడు అనేది 3వ రాత్రిలో చెప్తాడు. నేను చేతి కర్రతో ఈ నదిని దాటి తిని ఇప్పుడు నేను గొప్ప సమూహముగా నుండి అంటారు. దేవునికి స్తోత్రం. చేతి కర్రతో ఈ నదిని నేను దాటాను, ఇప్పుడు నేను గొప్ప సమూహమయ్యాను అని అంటాడు. దేవుని ఆశీర్వాదములు మెండుగా. ఎలాంటి మెండుగా? శత్రువు తరుముతున్నాడు, చంపడానికి పూనుకున్నాడు. శత్రువు ఎలాగ నష్టపరచాలి అనేక సార్లు తన కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వకుండా అనేక సార్లు తన జీవితాన్ని మారుస్తూ వచ్చాడు. మోసం చేశాడు. ముందు తను ప్రేమించిన చిన్నమ్మాయిని ఇస్తానని చెప్పి అన్నాడు. 7 సంవత్సరాలు చేసిన తర్వాత ఏం చేశాడు? పెద్దమ్మాయిని ఇచ్చేశాడు. మళ్ళా చిన్నమ్మాయి కావాలంటే మళ్ళా 7 సంవత్సరాలు చేయమన్నాడు. మళ్ళా 7 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు నీకేమైనా సంపాదించుకోవాలనుకుంటే ఏం చేయాలి? నా మందం జాగ్రత్తగా గాయమని చెప్పి ఇచ్చాడు. పేపకి మళ్ళా నల్లవి నీ అంటాడు కాసేపు, సారు ఉండాయి నీ అంటాడు కాసేపు, మచ్చలు ఉండాయి నీ అంటాడు కాసేపు, ఏ మచ్చలేని నీ అంటాడు కాసేపు. ఇలాగ రకరకాలుగా మారుస్తూ వచ్చాడు. కానీ యాకోబు ఏం చేశాడు? నమ్మకంగా కష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. నమ్మకంగా కష్టపడ్డాడు కనుక దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు? శత్రువు తను ముట్టకుండా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. శత్రువు ముట్టకుండా ఆశీర్వదించాడు. తాను చేతి కర్రతో వెళ్ళిన వాడిని ఏం చేశాట? గొప్ప సమూహముగా మార్చాడు. గొప్ప సమూహంగా మార్చాడు. చాలా మంది అంటూ ఉంటారు. చాలా మంది నేను వింటూ ఉంటాను. ఒక్కొక్కడు అంటుంటాడు, పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు ఏమీ లేదండి, ఏమీ లేదు, ఇక్కడికి వచ్చినాక
ఎన్ని సంపాదించాడు, ఎన్ని వచ్చినాయో, ఎన్ని సంపాదించుకున్నాడు, ఎన్ని ఉన్నాయో. అంటే వీళ్ళు ఆ పాస్టర్ గారు ఆశీర్వదించబడుతున్నాడని ఆనందంతో చెప్పే మాట కాదు, ఈర్ష్యతో చెప్పే మాట అన్నమాట. అంటే ఏమి లేకుండా వచ్చినోడు మొత్తం దోసుకుంటున్నాడు అన్నట్టుగా చెప్తారు. ఏమి లేకుండా వచ్చాడు కరెక్టే, అతడు దేవునికి నమ్మకంగా కష్టపడి పని చేశాడు. దేవునికి స్తోత్రం. కష్టపడి పని చేశాడు కనుక దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు కష్టపడి పని చేశాడు కనుక దేవుడు ఆశీర్వదించాడు. తన మామ మందను కాస్తూ నమ్మకంగా ఉన్నాడు కనుక తన కొరకు ఏమి సమకూర్చుకోవడానికి ఆలోచించకుండా తన మామకు నమ్మకంగా పనిచేయడం కోరుకున్నాడు కనుక దేవుడు ఏం చేశాడట, తన మందను పెంచడం ప్రారంభించాడట. దేవునికి స్తోత్రం. మామ ఏ సార్లేల నీకి అని చెప్పినప్పుడు దేవుడంట సార్ల కలిగినవన్నీ సూర్యుగట్టినప్పుడు అవి ఈనినప్పుడు అన్ని సార్లగలాయే పుట్టినాయి. అని అన్ని సార్లగలాయే పుట్టినాయని చెప్పి అబ్బాయి సార్లగలాయి కాదు, మచ్చలున్నాయన్నీ నీకు అని మామ అన్నప్పుడు మళ్ళీ తర్వాత సూర్యుడు కట్టినప్పుడు అన్ని మచ్చలున్నాయన్నీ పుట్టేయాలి. ఈ రకంగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఇంకొక విషయం తెలుసా, యాకోబు లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు లాబాను ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని సేవకుని చేర్చుకున్నందుకు, ఆదరించినందుకు, అన్నం పెట్టినందుకు, ఆయన పని అప్పగించినందుకు దేవుడు ఆయన ఆశీర్వదించాడు. లాభం అదే పొజిషన్లో ఉన్నట్టయితే లాభం ఇంకా ఆశీర్వదించబడేవాడు. లాభాన్ని ఎప్పుడైతే తాను యాకోబును మోసం చేయడం ప్రారంభించాడో అప్పుడు దేవుడు లాభాన్ని ఆశీర్వదించడం ఆపేసి యాకోబును ఆశీర్వదించడం ప్రారంభించాడు. దైవజనుడు నీ సంఘానికి వచ్చినప్పుడు, నీ గ్రామానికి వచ్చినప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు, నువ్వు ఆదరించినప్పుడు, నువ్వు చేర్చుకున్నప్పుడు, నువ్వు ఆ సహాయం చేసినప్పుడు దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే దైవజనుడిపై ఏం చిత్రించుకుంటావో, ఎప్పుడైతే దైవజనుడు అంటే హేళనగా చూస్తావో, దైవజనుడు అంటే గిట్టని రీతిగా ఉంటావో, అప్పుడు నిన్నాపేసి దైవజనుడిని ఆశీర్వదిస్తూ ప్రారంభిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. రెండోది, దైవజనుడు కష్టపడతారు. మీరు అనుకుంటారు మేము కష్టపడి సంపాదిస్తున్నాం అంటారు. మీరేమనుకుంటారు పొలంలో పడి కష్టపడి సంపాదిస్తున్నాము, పనులకెళ్ళి సంపాదిస్తున్నాము, డ్యూటీలకి వెళ్ళి సంపాదిస్తున్నాము, మేము రాత్రి బాగా కష్టపడి సంపాదిస్తున్నాము. ఈ పాస్టర్ గారు ఊరకు కూర్చొని మేము ఎంచి నేను బోధిస్తున్నాను. కానీ మీరు లోకం దగ్గర లోకంలో కష్టపడుతున్నారు, దైవజనుడు దేవుని దగ్గర కష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కష్టపడుతున్నాడు. నీవు ప్రార్థన చేస్తావు, నువ్వు ప్రార్థనకు కొనుక్కుంటే ప్రార్థన చేస్తావు. ఒకవేళ చేస్తే నీ కుటుంబం కొరకు చేస్తావు, నీ పిల్లల కొరకు చేస్తావు. ఒకవేళ ఇంకా ఇదిగా ఉంటే నీ ఇరుపురు వారి కొరకు చేస్తావు, నీ స్నేహితుల కొరకు చేస్తావేమో. ఇంకా అంతకు మించి పోవు. నీకు విరోధంగా ఉన్నవాడు గురించి అసలే పోవు. నీకు దూరంగా ఉన్నవాళ్ళు అసలు జ్ఞాపకమే చేసుకోవు. నీ మాట ఎన్నోళ్ళు అసలు పట్టించుకోవు. కానీ దైవజనుడు ఏం చేస్తాడు తెలుసా? దైవజనుడు సంఘంలో ఉన్న అందరి కొరకు ప్రార్థన చేస్తాడు.
అనుకూలంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాడు, వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాడు, లోబడిన వారి కొరకు ప్రార్థన చేస్తాడు, లోబడని వారి కొరకు ప్రార్థన చేస్తాడు, పిల్లల కొరకు ప్రార్థన చేస్తాడు, యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తాడు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తాడు, స్త్రీల కొరకు ప్రార్థన చేస్తాడు. అందరి కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ఉపవాసం ఉండి మోకాళ్ళుని కష్టపడుతూ ఉన్నాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు నీ ఇంటి కొరకే కష్టపడుతున్నావు కనుక కొంచెం పిండి పెట్టి పెద్ద రొట్టె రావాలని ఆశించడం దుర్మార్గం అవుతుంది. పిండికి దగ్గ రొట్టెను ఆశించడం ఆశీర్వాదం అవుతుంది. ఎంత కష్టపడినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎంతమందికి సువార్త చెప్తున్నా, ఎన్ని చోట్ల తిరుగుతున్నా, ఎంత దగ్గర ఎన్ని చోట్లకి వెళ్ళొస్తూ ఉన్నా, ఎన్ని చోట్ల సంఘాలు ఏర్పరుస్తూ ఉన్నా, ఇంకా ఏమనుకుంటారో తెలుసు దైవజనుడు, నేను దేవునికి చేయవలసినంత పని చేయటం లేదు, దేవుడు నాకు ఇచ్చిన పనిలో నేను ఇంకా చేయాల్సింది ఉంది, అనుకున్నంత చేయలేకపోతున్నాను అని బాధపడతాను. కానీ నువ్వేం చేస్తావో తెలుసా, నేను ఎంతో చేసేసాను, నేను ఎంతో ప్రార్థన చేశాను, నేను ఎంతో విశ్వాసంగా ఉండా, నేను ఎంతో ఇచ్చా దేవునికి అని చెప్పుకుంటా. ఎవరు ఆశీర్వదించబడతారు? ఎవరిని ఆశీర్వదిస్తారు? నేను ఎంతో ఇచ్చాను దేవునికి అనుకునేవాడిని ఆశీర్వదించాను, నేను ఇవ్వవలసినంతగా ఇవ్వలేదు అనుకునేవాడిన, నేను ఎంతో చేశాను అనుకున్నవాడిన, నేను చేయాలనుకున్నంత చేయలేకపోయాను అనుకునేవాడిన దేవుడు ఆశీర్వదించాడు. దైవజనుడు దీవించబడటానికి కారణం తను చేసే పనిలో తృప్తిపడరు. ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయలేకపోతున్నాను, ఇంకా నశించిపోతున్న వారు ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థించాలి, వారిని ప్రభువులోకి నడిపించాలి, వారి కొరకు ప్రభువా వారిని రక్షించయ్యా, వారిని నడిపించయ్యా, వారి మార్పు వారిలో వారి జీవితాలు మార్చయ్యని కన్నీరు కాచి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు, తపన చెందుతూ ఉంటాడు. కానీ నీకో నీ ఇల్లు, నీ పిల్లలు, నీ కుటుంబం, నువ్వు ఎంతవరకు అయితే చేసావు అంతవరకే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. అది యాకోబు తన మామ మంద కొరకు ప్రయాసపడ్డాడు. మామ ఎన్నిసార్లు తన జీవితం మార్చిన దేవుడు ఆయనతోనే ఆశీర్వదించాడు. వీళ్ళు ఏం చేశారట, మామ బావమతులు ఏం చేశారట, యాకోబు ఆశీర్వదించబడటం చూసి వ్యసనం పట్టడం ప్రారంభించారట. వీడు అరే కప్పకొట్టు చాలా దూరం మనం వచ్చాడు, కట్టుకోవడానికి సరైన గుడ్డలు లేకుండా వచ్చాడు, తినడానికి తిండి లేకుండా వచ్చాడు, మనం ఆదరించి మనం దగ్గర తీసి మనం ఒక ముద్దన్నం పెడితే ఇవాళ వీడు మనకంటే ఎక్కువైపోయాడు అని ఈర్ష్యపడుతూ ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు ఈర్ష్యపడుతూ వచ్చారు, ఎప్పుడైతే అతను మోసం చేయడం ప్రారంభించారు, ఎప్పుడైతే యాకోబుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించారు, అప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభమయ్యారు, ఇంకా వెనక తగ్గిపోవడం ప్రారంభమయ్యారు. యాకోబు వృద్ధి చెందడం. అందుకే యాకోబు మామతో అంటున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ఈ స్థితిలో ఉన్నాను, లేకపోతే నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించేవాడివి. హల్లెలూయా. అవునా కాదా? ఒట్టి చేతులు పంపిస్తాడో పంపించడా? నీ పిల్లలు అక్కడికే ఉన్నాడు, ఈ పిల్లలు నా పిల్లలు, నా పిల్లలు పుట్టిన వాళ్ళందరూ నా పిల్లలు, నా కొడుకులు, నా సంతానం, నువ్వు ఒంటరిగాడివి రా అన్నాడు. అదే దేవుడు మనకి హెచ్చరించకపోతే ఏం చేసేవాడు, వీళ్ళంతా నా వాళ్ళు నువ్వు ఒంటరిగా వచ్చావు, వాళ్ళు ఒంటరిగా వచ్చి పంపించాడు. కనుక దేవుడు యాకోబు తోడై యాకోబు జీవితంలో గొప్ప కార్యం జరిగిన రాత్రి లాభం నుండి విడుదల పొంది ఇప్పుడు స్వతంత్రుడుగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు. కాబట్టి యాకోబు జీవితంలో లాభాల నుండి విడుదల పొందిన
రాత్రి. ఇక్కడ నుండి యాకోబు ప్రార్థనా జీవితం కూడా మార్పు చెందుతుంది. ఇప్పటి వరకు చేసిన ప్రార్థన వేరుగా ఉంటుంది, ఇక్కడ నుండి చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. ఆ రాత్రి మార్పు చెందినప్పుడు ఆ మార్పులో నమ్మకస్తుడయ్యాడు, ఆ మార్పులో కష్టపడి పనిచేసేవాడయ్యాడు. ఇప్పుడు ఈ రాత్రి నుండి ప్రార్థనాపరుడుగా, ప్రార్థనలో పోరాడేవాడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితంలో ఒక మెట్టు ఎక్కే కొద్దీ ఏం చేయాలి? మనం ఇంకా ఇంకా ఎదగాలి. నమ్మకములో ఎదగాలి, నమ్మకస్తులుగా ఉండాలి, కష్టపడేవారిగా ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగిన వారికి ఉండాలి, ఇంకా దేవునికి దగ్గరగా ఉండేవారిగా ఉండాలి. అంతేగాని వెనక్కి పోయేవారంగా ఉండకూడదు. వెనక్కి పోయేవారు ముందెప్పుడో చేశాను అన్నట్టుగా కాకుండా ఇప్పుడేం చేస్తున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడేం చేస్తున్నాను అని ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటూ మనము దినదినము దేవుని సన్నిధిలో వృద్ధి చెందుతూ దేవునికి సాక్షులుగా దేవుని సన్నిధిలో మనం కొనసాగించవలసిన వారమైనా అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించుగాక. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, యాకోబు జీవితం నాయన, మీరు మా తండ్రి తన జీవితాన్ని మార్చిన 3 రాత్రుల రోజు మేము ధ్యానిస్తడానికి కృపించారు ప్రభా. మొదటి 2 రాత్రులు ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. మీ చెప్పినట్టు 3 రాత్రులు ధ్యానించడానికి కూడా మాకు సహాయం చేయండి. ఈ 2వ రాత్రి ధ్యానంలో ప్రభా తను మార్పు చెంది, ఆ మార్పు చెందిన జీవితాన్ని ఎలా జీవించాలనే విషయాన్ని మేము ధ్యానిస్తూ వచ్చాం. ఇందులో మాకు అనేక ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించారు. ప్రాముఖ్యంగా నమ్మకం, కష్టపడి పనిచేసే ఆ స్థితి యాకోబు నేర్చారు. నేను కూడా మా తండ్రి మాకు అప్పగించిన పనిలో తండ్రి మేము నమ్మకంగా పనిచేస్తూ కష్టపడుతూ ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫేస్ కనిపించట్లేదు అనుకో, అమ్మా ఈ ఫేస్